హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను మీకు డేటా అనలిటిక్స్ ఒక డేటా టీమ్ అనేది ఎలా ఫంక్షన్ అవుతుందో చెప్తాను. ఓకే, ఒక డేటా టీంలో డేటా ఇంజనీర్స్ ఉంటారు, డేటా అనలిటిక్స్ ఉంటారు, డేటా సైంటిస్ట్ ఉంటారు, బిజినెస్ అనలిస్ట్ కూడా ఉంటారు, స్క్రమ్ మాస్టర్ కూడా ఉంటారు. సో వీళ్ళందరూ ఒక డేటా టీంలో ఎలా పనిచేస్తారు, వాళ్ళ జాబ్ రోల్స్ ఎలా షిఫ్ట్ అయి ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి, డేటా ఇంజనీరింగ్ అయితే వాళ్ళ స్కిల్ సెట్ ఏం కావాలి, డేటా సైంటిస్ట్ అయితే వాళ్ళ స్కిల్ సెట్ ఏం కావాలో ఇవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న కంపెనీ ఎగ్జాంపుల్ తీసుకుందాము. చిన్న కంపెనీ కాదు, యూట్యూబ్ యూట్యూబ్ కంపెనీది ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఓకేనా? సో యూట్యూబ్ అనే ఒక కంపెనీ ఉంది, యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్. ఓకే, అఫ్ కోర్స్ రైట్. సో యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్లో ప్రతిరోజు దెర్ ఆర్ బిలియన్స్ ఆఫ్ యూజర్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ యూజర్స్ వచ్చేసి లైక్స్, కామెంట్స్, షేర్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు, వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్లో టన్స్ అండ్ టన్స్ ఆఫ్ డేటా జనరేట్ అవుతుంది. కరెక్ట్? ఇప్పుడు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే, జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్, ఈ యూట్యూబ్ ఎగ్జాంపుల్ తీసుకొని కంపెనీ డేటా కలెక్ట్ చేస్తున్న యూజర్స్ నుంచి కలెక్ట్ చేస్తున్న డేటాని వాళ్ళు ఒక చోట స్టోర్ చేసుకుంటారు. వి కాల్ ఇట్ యాజ్ డేటాబేస్. ఈ స్టోరేజ్ వచ్చేసి టూ టైప్స్. ఒకటి వచ్చేసి కొన్ని కంపెనీస్ వచ్చేసి క్లౌడ్లో స్టోర్ చేస్తుంది వాటి డేటాని, కొన్ని కంపెనీస్ వచ్చేసి వాటి డేటాని ఫిజికల్ సర్వర్స్లో స్టోర్ చేస్తుంది. ఫిజికల్ సర్వర్స్, క్లౌడ్ సర్వర్స్. ఓకే, ఈ స్టోర్ చేసిన డేటాని వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. ఓకే, ప్రాసెస్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రా డేటా యూట్యూబ్ నుంచి కలెక్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక పర్సన్ది, ఒక యూజర్ది డేట్, టైమ్, స్టాంప్, ఏ మినిట్, ఏ అవర్, వాడు ఏ వీడియో చూస్తున్నాడు, ఆ డేటా కలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు కలెక్ట్ చేసుకున్న తర్వాత లెట్స్ సే ఆ డేట్ టైం స్టాంప్లో అన్న కలెక్ట్ చేసుకున్న డేటాలో టైం స్టాంప్ అవసరం లేదు వాళ్ళకి, ఓన్లీ డేటే కావాలి. చిన్న ఎగ్జాంపుల్, వాళ్ళ దగ్గర వాళ్ళు కలెక్ట్ చేసుకున్న రా డేటాలో డేట్ టైం స్టాంప్ కూడా ఉంది, కానీ టైం స్టాంప్ అవసరం లేదు వాళ్ళకి, ఓన్లీ డేటే కావాలి. సో టైం స్టాంప్ డిలీట్ చేసేసి వాళ్ళు ఓన్లీ డేట్ మాత్రమే స్టోర్ చేసుకొని ఇంకో చోట పెట్టుకుంటున్నారు, ఇంకో లేయర్లో. ఓకే, సింపుల్ భాషలో చెప్పాలంటే యూట్యూబ్ నుంచి వచ్చే రా డేటాని ఫస్ట్ ఒక లేయర్లో స్టోర్ చేసుకుంటారు, ఆ తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి ఆ డేటాని ఇంకో చోట స్టోర్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఈ ప్రాసెస్డ్ డేటాని వాళ్ళు యూజ్ చేసి వాళ్ళు సమ్ డాష్ బోర్డ్స్ బిల్డ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఎంతమంది ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు, ఇండియాలో యూత్ అంటే ఏజ్ బిట్వీన్ 18 to 25 వాళ్ళు ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు, తెలుగు కాంటెంట్ చూస్తున్నారా లేకపోతే హిందీ కాంటెంట్ చూస్తున్నారా. సో ఇవన్నీ వాళ్ళు డాష్ బోర్డ్స్ బిల్డ్ చేసుకొని అనలైజ్ చేసుకుంటారు. ఓకే, ఇక్కడ వాళ్ళు ఇంకేం చేసుకుంటారు, వాళ్ళు అల్గోరిథమ్స్ బిల్డ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర యూజర్స్ డేటా ఉంది, ప్రాసెస్డ్ డేటా. ఒక్కొక్క యూజర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూసే యూట్యూబ్లో నాకు వచ్చే సజెషన్స్, మీకు వచ్చే సజెషన్స్ వేరే వేరేగా ఉంటాయి. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు అల్గోరిథమ్స్ బిల్డ్ చేస్తారు, రికమెండేషన్ అల్గోరిథమ్స్. అవన్నీ బిల్డ్ చేసి వాళ్ళు వాళ్ళ బిజినెస్ని ఇంకా పెంచుకునే దానికి ట్రై చేస్తారు. ఎంగేజ్మెంట్ ఇంకా రావాలి, యూట్యూబ్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఆ స్ట్రాటజీస్ అన్నీ ఇక్కడ బిల్డ్ చేసుకుంటారు వాళ్ళు. సో ఇక్కడ నేను రాస్తుంది ఇక్కడ ఏఐఎంఎల్ అంటే ఏంటంటే ఏఐఎంఎల్ పార్ట్ కూడా చేస్తారు వారు ఇక్కడ. సో ఇప్పుడు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో డేటా కలెక్షన్ పార్ట్ ఉందా, డేటా కలెక్షన్ నుంచి స్టోరేజ్ నుంచి ప్రాసెస్ వరకు ఇదంతా ఈస్ టేకెన్ కేర్ బై డేటా ఇంజనీర్స్. ఎనీ కంపెనీ, యూట్యూబ్ కాకుండా వేరే కంపెనీ అని తీసుకోండి, అమెజాన్ తీసుకోండి, లేదా ఫ్లిప్కార్ట్ తీసుకోండి, లేదా ఫేస్బుక్ తీసుకోండి, ఏ కంపెనీ అయినా సరే ఆ కంపెనీ డేటా కలెక్ట్ చేస్తుంది కదా. కలెక్ట్ చేస్తున్న డేటాని స్టేజ్ 2 అంటే ప్రాసెస్ చేసేంత వరకు ఈ జాబ్ మొత్తం టేక్ కేర్ చేసేది డేటా ఇంజనీర్స్. ఓకే, అండ్ ఈ జాబ్కి కావాల్సిన స్కిల్ సెట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇట్స్ పైథన్. మీకు రావాల్సిందే ఎస్క్యూఎల్ ఖచ్చితంగా రావాలి, గిట్ హబ్,
ఖచ్చితంగా రావాలి. అండ్ చాలా వరకు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సర్వీసెస్ అయితే ఏడబ్ల్యూఎస్ లేదా మైక్రోసాఫ్ట్ అజ్యూర్. ఓకే, ఇది స్కిల్ సెట్ డేటా ఇంజనీర్ అవ్వాలంటే. సో డేటా ఇంజనీరింగ్ ఏం చేస్తారంటే, ఆ కంపెనీ ఎక్కడి నుంచి అయితే డేటా కలెక్ట్ చేస్తుందో ఆ కలెక్షన్ నుంచి ప్రాసెసింగ్ వరకు మొత్తం టేక్ కేర్ చేసే బాధ్యత డేటా ఇంజనీర్స్ది. సో ఎనీ టీంలో అయినా సరే డేటా ఇంజనీర్స్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ దిస్ జాబ్ రోల్ రిక్వైర్స్ క్రిటికల్ థింకింగ్ అండ్ అంటే చాలా మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. బికాస్ డేటా పైప్ లైన్ ఎక్కడ కొంచెం మిస్టేక్ జరిగినా కానీ ఈ ప్రాసెస్డ్ డేటా తర్వాత నుంచి స్టెప్స్ అన్నీ ఇవన్నీ మళ్ళీ మిస్టేక్స్ జరుగుతాయి. సో దే హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ దే హైర్ రైట్ పీపుల్. ఓకే, సో కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి, డీబగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి, డిప్లాయ్మెంట్స్ చేయడం రావాలి. సో అందుకే ఈ జాబ్ ఇట్స్ అ రిస్కీ జాబ్, ఆల్సో ఇంట్రెస్టింగ్ జాబ్, అండ్ పే కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇది డేటా ఇంజనీరింగ్. నా డేటా అనలిస్ట్ ఏం చేస్తారు టీంలో? డేటా అనలిస్ట్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్డ్ అయ్యి వచ్చిన డేటాని వాళ్ళు కనెక్ట్ అయ్యి డేటాని తీసుకొని వాళ్ళు డాష్ బోర్డ్స్ బిల్డ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో ఇండియా అంటే ప్రతి కంట్రీలో ఏజ్ 18 నుంచి 30 వరకు జనాలు ఏం ఎక్కువ చూస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ మనం ఇవ్వాలి, ఎలాంటి చేంజెస్ ఏమైనా తీసుకురావచ్చా, ఏమైనా అప్డేట్స్ చేయొచ్చా, అలాంటి డాష్ బోర్డ్స్ అన్నీ బిల్డ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు డేటా అనలిస్ట్కి రిక్వైర్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది ఇలాంటి డాష్ బోర్డ్ బిల్డ్ చేయాలి అని? ఆ రిక్వైర్మెంట్ వచ్చేది బిజినెస్ అనలిస్ట్ నుంచి. బిజినెస్ అనలిస్ట్ ఎవరంటే, ఈ డాష్ బోర్డ్ డేటా అనలిస్ట్ ఎవరైతే ఈ డాష్ బోర్డ్ని బిల్డ్ చేశారో ఈ డాష్ బోర్డ్ని స్టేక్ హోల్డర్స్ అంటే కంపెనీ సిఇఓ, కంపెనీలో ఎవరైతే టాప్ లెవెల్లో ఉంటారో వాళ్ళకి ప్రజెంట్ చేస్తారు కదా, ఆ ప్రజెంట్ చేసే బాధ్యత బిజినెస్ అనలిస్ట్ది. ఓకే, సో బిజినెస్ అనలిస్ట్ అవ్వాలంటే స్కిల్ సెట్ వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. యూ షుడ్ నో అట్లీస్ట్ ఒక బిఐ టూల్ రావాలి, టాబ్లూ లేదా పవర్ బిఐ. ఈ రెండిట్లో ఏదో ఒకటి రావాలి. ఎంతో కొంత ఎస్క్యూఎల్ రావాలి అండ్ ఖచ్చితంగా ఎక్సెల్ రావాలి. ఓకే, నా ఇక్కడ డేటా అనలిస్ట్ రోల్ ఏంటి? డాష్ బోర్డ్స్ బిల్డ్ చేయడం, కరెక్టా? అదొకటే కాదు. సో డేటా అనలిస్ట్ అవ్వాలి అంటే యూ షుడ్ నో డెఫినెట్లీ ఎస్క్యూఎల్, నాన్ నెగోషియబుల్ స్కిల్ ఇది. ఎందుకంటే మీరు ఇక్కడ ప్రాసెస్డ్ అయిన డేటాని కనెక్ట్ అయ్యి ఆ తర్వాత మీరు క్వైరీస్ రాస్తారు, బేస్డ్ ఆన్ రిజల్ట్స్ మీరు డాష్ బోర్డ్స్ బిల్డ్ చేస్తారు. ఆ డాష్ బోర్డ్స్ బిల్డ్ చేసిన నంబర్స్ మళ్ళీ డేటాబేస్తో చెక్ చేయాలి, వ్యాలిడేట్ చేయాలి అంత కరెక్ట్గా ఉందా లేదా అని. సో ఎస్క్యూఎల్ ఖచ్చితంగా రావాలి. ఆ తర్వాత ఏదో ఒక బిఐ టూల్ రావాలి, పవర్ బిఐ లేదా టాబ్లూ ఆర్ పవర్ బిఐ. పైథాన్ కూడా రావాలి. పైథాన్ అనేది ఆప్షనల్ అంటారు, బట్ ఇది వస్తే కనుక యూ కెన్ బి ఎ వెరీ గుడ్ డేటా అనలిస్ట్. ఓకే, ఊరికే డేటా ఇంజనీరింగ్ మీద డిపెండ్ అయ్యే అవసరం ఉండదన్నమాట మీకు. నెక్స్ట్ 1 minute, let me put myself here. నెక్స్ట్ డేటా అనలిస్ట్ అయిపోయింది. డేటా అనలిస్ట్ అవ్వాలంటే సీక్వెల్, టాబ్లూ లేదా పవర్ బిఐ, పైథాన్ రావాలి. డేటా ఇంజనీరింగ్ అంటే పైథాన్, ఎస్క్యూఎల్, గిట్హబ్, ఏడబ్ల్యూఎస్ లేదా మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఇది రావాలి. బిజినెస్ అనలిస్ట్ అంటే టాబ్లూ లేదా పవర్ బిఐ ఏదో ఒకటి రావాలి. ఎస్క్యూఎల్ వస్తే మంచిది, ఎక్సెల్ ఖచ్చితంగా రావాలి. అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో పీపుల్ ఎవరైతే మీకు ఎక్కువ మాట్లాడడము, స్టేక్ హోల్డర్స్తో అండ్ బిజినెస్తో మాట్లాడడం అండ్ మేనేజ్ చేయడం ఇవన్నీ ఇంట్రెస్ట్ అంటే కనుక బిజినెస్ అనలిస్ట్ ఈజ్ యువర్ రోల్. ఓకే, ఏఐఎంఎల్. ఇప్పుడు యూట్యూబ్ మనకి యూట్యూబ్లో బ్యాక్ ఎండ్లో రికమెండేషన్ అల్గారిథమ్స్ వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు. అందుకే మనకి రికమెండేషన్స్ వస్తాయి, కరెక్ట్గా రికమెండేషన్స్ వస్తాయి. సపోజ్ నేను ఇప్పుడు లేటెస్ట్ ప్రభాస్ మూవీ ఏదైనా సాంగ్ వింటుంటే నాకు నెక్స్ట్ సజెషన్స్ కూడా అలాంటివే వస్తాయి. ఓకే, సో ఈ అల్గారిథమ్స్ డెవలప్ చేసే బాధ్యత డేటా సైంటిస్ట్ది.
డేటా సైంటిస్ట్. ఓకే, పెద్ద పెద్ద కంపెనీస్లో డేటా సైంటిస్ట్ ఒక టీం ఉంటుంది. అండ్ వీళ్ళ స్కిల్ సెట్ ఖచ్చితంగా దే హ్యావ్ టు బి ఎక్సెప్షనల్లీ గుడ్ విత్ మ్యాథమెటిక్స్. ఎక్సెప్షనల్లీ గుడ్ అంటున్నా, ఎక్సెప్షనల్లీ గుడ్ విత్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఇవన్నీ రావాలి. కోడింగ్ రావాలి, పైథాన్నే కాదు, కుదిరితే వేరే కోడింగ్ కూడా, వేరే వేరే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కూడా రావాల్సిందే. ఎస్క్యూఎల్ రావాలి, ఎక్సెల్ రావాలి. ఇవి బేసిక్స్. ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ రావాలి, పైథాన్ ప్రోగ్రామింగ్, ఎస్క్యూఎల్, ఎక్సెల్. ఇప్పుడు ఇంతకు మించి కూడా ఏమైనా కంపెనీస్ అడుగుతాయా అంటే అడగచ్చు, వీ నెవర్ నో. బట్ ఇవి అయితే డెఫినెట్లీ రావాలి. ఓకే, సో మీరు ఎవరైతే ఇఫ్ యు ఆర్ సమ్మన్ హూ ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు బిల్డింగ్ అల్గోరిథమ్స్ అండ్ మషిన్ లెర్నింగ్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ అంటే కనుక డేటా సైంటిస్ట్ ఈజ్ యువర్ కాల్. ఓకే, సో డేటా సైంటిస్ట్ అయిపోయింది, బిజినెస్ అనలిస్ట్ అయిపోయింది, డేటా అనలిస్ట్ అయిపోయింది, డేటా ఇంజనీర్స్ అయిపోయింది. ఓకే, ఇది ఓవరాల్గా ఫ్లో. ఏ కంపెనీకి వెళ్ళినా కానీ, ఏ కంపెనీ అయినా సరే, ఆ కంపెనీలో డేటా టీం ఉంది అంటే కనుక 80% ఆఫ్ ది టైం ఆ కంపెనీ ఇదే చేసేది. నేను చెప్పింది జస్ట్ ఒక ప్రాసెస్. ఓకే, సో ఐ థింక్ దిస్ విల్ హెల్ప్ యూ. ఇది జాగ్రత్తగా వింటే కనుక యూ విల్ నో మీరు మీ స్కిల్ సెట్ ఎక్కడ ఉంది, మీరు ఎక్కడ కెరియర్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారో మీకు ఒక ఐడియా వస్తుంది. డేటా ఇంజనీరింగ్ సైడా, లేకపోతే డేటా అనలిస్ట్ సైడా, లేకపోతే డేటా సైన్స్ సైడా, లేకపోతే బిజినెస్ అనలిస్ట్ సైడా అని. ఓకే, ఒకవేళ మీకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు, బట్ స్టిల్ డేటా టీంలో మీరు ఒక కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారంటే కనుక డేటా అనలిస్ట్ ఈజ్ అ వెరీ గుడ్ స్టార్టింగ్ పాయింట్. ఓకే, నేను నా కెరియర్లో నేను డేటా సైంటిస్ట్ కోర్సెస్ నేర్చుకొని, స్కిల్ సెట్ నేర్చుకొని జాబ్ కొడదాం అనుకున్నాను. జాబ్లో చేరిన తర్వాత అర్థమైంది డేటా సైంటిస్ట్ రోల్ అనేది చాలా తక్కువ. ఓకే, వీళ్ళు మోస్ట్లీ కంపెనీస్ రీసెర్చ్ స్కాలర్స్ని హైర్ చేసుకుంటుంది. మోస్ట్లీ ఎవరైతే మ్యాథమెటిక్స్లో పిహెచ్డి చేసుకున్నారో ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జబుల్ పర్సన్ని హైర్ చేసుకొని అప్పుడు వాళ్ళతో రీసెర్చ్ చేయిస్తుంది. ఓకే, సో ఈ దిస్ జాబ్ రిక్వైర్స్ హై లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. ఏదైనా నార్మల్ కంపెనీలో ఎవరైనా డేటా సైంటిస్ట్ అని చెప్తే కనుక అతను చేసే జాబ్ రియల్గా డేటా సైంటిస్ట్ జాబో కాదో అనేది ఇట్ కుడ్ బి డిబేటబుల్. ఓకే, స్టార్టింగ్ పాయింట్, if you want to start a career within data team, then data analytics would be a good starting point. ఓకే, ఇక్కడ ఎస్క్యూఎల్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఖచ్చితంగా నాన్ నెగోషియబుల్ అనమాట. ఎస్క్యూఎల్ రావాల్సిందే. పైథాన్ రావాలి. పైథాన్ లైక్ ఇంటర్మీడియట్ లెవెల్లో వచ్చినా కానీ సరిపోతుంది. ట్యాబ్లూ లేదా పవర్ బిఐ ఖచ్చితంగా రావాలి. అండ్ గిట్హబ్, మర్చిపోయాను ఇక్కడ రాయలేదు, గిట్హబ్ ఇవి కూడా ఖచ్చితంగా రావాలి. ఓకే, సో మీకు ఇంకా క్వశ్చన్స్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ సెక్షన్లో లీవ్ యువర్ కామెంట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ స్టిల్ మోర్ క్వశ్చన్స్ ఉంటే కనుక. అండ్ వెరీ సూన్ నేను ఒక డేటా అనలిటిక్స్ విత్ ఏఐ అనే కోడింగ్ బూట్ క్యాంప్ లాంచ్ చేస్తున్నాను. ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైవ్. అది ఎనీవే బిట్వీన్ 4 to 6 weeks ఉంటుంది. సో నేను ఎవ్రీడే 3 hours లేదా 4 hours లేదా 2.5 hours అది డిసైడ్ చేస్తాను. తర్వాత లైవ్ లెక్చర్స్ తీసుకొని మీ ఎవరైతే జాయిన్ అవుతారో వారికి నేర్పించి అండ్ ప్రాజెక్ట్స్ చేయించి జాబ్ రెడీ చేయించగలను. ఓకే, సో ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్, మీకు నేను చెప్పింది అర్థమైందంటే కనుక, అండ్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇట్ ఫ్రమ్ మీ, దెన్ ఒక్కసారి కామెంట్ సెక్షన్లో రాయండి దట్ ఎస్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ బూట్ క్యాంప్ అని. అవన్నీ ఒకసారి ఒక కామెంట్ రాయండి, జస్ట్ దట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అని. సో ఐ విల్ నో దట్ పీపుల్ ఆర్ జెన్యూన్లీ ఇంట్రెస్టెడ్ అండ్ నేను చెప్పేది మీకు చాలా వరకు వాల్యూ యాడ్ అవుతుంది అని నాకు కనుక అర్థమైతే నేను ఇంకా బూట్ క్యాంప్ లాంచ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు మీ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.